క్లారిటీ ఉందా? మీ ప్రత్యర్థి ఎవరో కనిపిస్తుంది అసలు మీకు ఎవరైనా? మాకు ప్రత్యర్థి ఎవరు కనపడతలేదండి. మాకు ప్రత్యర్థులు లేరు. నో అపోజిషన్. అంటే అభ్యర్థి అయినా కనిపిస్తున్నాడా? ప్రత్యర్థి మాకు ఎవరు లేరండి, ఎవరు కనపడతలా. యాజ్ అంటే ఈ రోజు వరకు మాకు ప్రత్యర్థి ఎవరు కనపడాల. ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. మేము మా దారిలో మేము వెళ్ళిపోతున్నాం. మా కార్యకర్తలు మేము, మా కుటుంబం వేరు. మాది వైఎస్ఆర్ కుటుంబం, మా కుటుంబం వేరండి. మేము అందరం అలాగే మాకు ఒక నెట్వర్క్ ఉందండి. ఒకటంతా ఒక స్ట్రీమ్ లైనింగ్ నెట్వర్క్ ఉంది మా పార్టీకి. ఆ నెట్వర్క్ అంతా చూసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. మాకు అందరూ ఎక్కడికక్కడ ఉన్నారు కదా. జిల్లా అధ్యక్షులు ఉన్నారు, రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు, గ్రామ శాఖలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అది స్ట్రీమ్ లైన్. చెట్టుకి వేళ్ళు ఎలా ఉంటాయి అలా ఉంది మా పార్టీకి. ఇదంతా ఒక నెట్వర్క్. ఆ నెట్వర్క్ చూసుకుంటుందండి అంతా. వాళ్ళందరినీ టచ్ చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ వెళ్ళడమే నేను చేసే పని. మిగతాదంతా వాళ్ళే చేస్తారు. వేణుగోపాలరావు గారు, మీరు ఎస్సీగా రిటైర్ అయ్యారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్. అంటే మనకి ఈ పి గన్నవరం దగ్గర నుంచి చూసుకుంటే మనకి డెల్టా అంతటి రూపకల్ప చేసిన సరార్థరం కాటన్ గుర్తొస్తారు. అవునండి. ఇప్పటికీ మనకి పి గన్నవరం సంబంధించి గోదావరికి వరదలు వచ్చినాయంటే అనేక గ్రామాలు బిక్కుబిక్కుమనే పరిస్థితి ఉంటుంది. అవునండి. మీరు ఇంజనీర్గా దగ్గర నుండి చూశారు, మిగతా వాళ్ళు విషయం వేరే పక్కన పెడతారు. మీకు ఏమనిపిస్తుంది? ఆ సమస్యలకి ఏమైనా పరిష్కారం మనకు కనిపిస్తుందా, లేకపోతే శాశ్వతమైన పరిష్కారం ఏదైనా ఉందా? ఆ సమస్యలకి శాశ్వత పరిష్కారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే చేశారు. ఏటుగట్లు బలహీనంగా ఉండేవి. అప్పుడు వరదలు వస్తున్నాయంటే ఎవరు నిద్రలో పోయేవారు కాదు డెల్టాలో ప్రజలు ఎవరు కూడా. అటువంటి దాన్ని 2004లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007-8లో అనుకుంటాను ఈ ఫ్లడ్ బ్యాంక్స్ అన్నీ కూడా 2 మీటర్లు ఎత్తు పెంచి 6.5 మీటర్లు వెడల్పు చేసి ఈ రోజున ఇటువంటి లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం కదా లాస్ట్ ఇయర్ చాలా మేజర్ ఫ్లడ్స్ వచ్చినాయి మన రివర్కి. 3rd హైయెస్ట్ ఫ్లడ్ లాస్ట్ ఇయర్ వచ్చింది. ఆ ఫ్లడ్లో కూడా ఎవరు కూడా అధైర్యపడకుండా ధైర్యంగా పడుకున్నారు ఎవరిళ్లలో వాళ్ళు. ఆయన చేసినటువంటి ప్రగతి. అలాగే డెల్టా మోడర్నైజేషన్ చేశారు. కెనాల్స్ అన్నీ కూడా శుభ్రం చేశారు. ఇప్పుడు సెకండ్ క్రాప్ వాటర్ వెళ్తుంది. ఇప్పుడు పుష్కలంగా వెళ్తుంది వాటర్, ఎక్కడ ప్రాబ్లం లేదు. మీరు నిజంగా చెప్పినట్టు 2004కు ముందు పరిస్థితి వేరే ఉండేది. మీరు దగ్గర నుంచి ఎలా ఉండేది అండి? అసలు ఎంత భయపడుతుండేవారు? 2000 వరద వస్తున్నదంటే ధవళేశ్వరం దగ్గర ఫ్లడ్ రీడింగ్ ఎంత ఉన్నదో ఏంటో వీళ్ళకి తెలుస్తూ ఉండేది. ఎందుకంటే సిస్టమ్ ఉంది కదా, కెనాల్ సిస్టమ్ ఉంది కదా. తెలుస్తూ ఉంటే అక్కడ పెరుగుతుందంటే ఇక్కడ నిద్రపోయేవారు కాదు ఎవరు కూడా. గట్టుల దగ్గర కాపలా ఉండేవారు. గ్రామ కమిటీలు లాకుల దగ్గర ఒక కమిటీ కింద వేసుకుని నైట్ టైం షిఫ్ట్ల కింద కాపలా కాసుకునేవారు ఏటుగట్లు. ప్రజలందరూ కూడా అంత ఇదిగా ఉండేవారు. బిక్కుమంటూ భయంతో ఉండేవారు.